హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం హెల్దీ రెసిపీ తీసుకొచ్చానండి. అది ఏంటంటే పప్పు చెక్కలండి. అవునండి, ఇంట్లోనే మనం ఈ పప్పు చెక్కని హెల్దీ వర్షన్లో చేసుకుందామండి. చక్కగా బెల్లం యూస్ చేసి ఇంట్లో పల్లీలు మంచిగా ఫ్రై చేసుకుని హెల్దీగా పిల్లలకి పెట్టేద్దాం రండి. బయట పప్పు చెక్కలు అయితే అస్సలు బాగోట్లేదండి, అందుకని నేను ఇంట్లోనే ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనం పల్లీలు తీసుకుందామండి. పల్లీలు సేమ్ క్వాంటిటీతో బెల్లం కూడా ఇలాగా తురిమి పెట్టుకుందాం అన్నమాట. బెల్లంతో చేసుకుంటే చాలా హెల్దీ అండి. నేను ఆల్రెడీ సున్నుండలు, డేట్స్ లడ్డు, ఇంకా కొబ్బరి లడ్డులు కూడా చేశానండి. ఆ రెసిపీస్ నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు అవి కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఒక బాండి తీసుకుని దాంట్లో పల్లీలన్నీ వేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని బాగా రోస్ట్ చేసుకోవాలండి. సిమ్లో ఎందుకు పెట్టుకోవాలంటే అవి లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. హైలో పెడితే ఏమవుతుందంటే బయట మాడతాయి, కానీ లోపల పల్లి అనేది సాఫ్ట్గా ఉంటుంది. సో సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఏమవుతుందంటే లోపల కూడా మనకి క్రిస్పీగా తగులుతుంది అన్నమాట. ఇప్పుడు ఇలాగ పల్లీలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. పల్లీలు ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే చూసారు కదా, పైన పొట్టు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదండి. అలాగ మనం ఫ్రై చేసుకుంటే పల్లీలు అనేవి బాగా ఫ్రై అయిపోయినట్టు లెక్క అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం చల్లారాక పొట్టు తీసేసి ఇలా చెరుక్కుంటే మనకి పల్లీలు అనేవి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇలాగ అపార్ట్మెంట్లో ట్రై చేయకండి. ఇలా పొట్టంతా కూడా ఇలా చేస్తే కింద వాళ్ళ ఇంట్లో అంతా పడుతుంది అనమాట. సో ఇలాగా పొట్టు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు అదే కొలతతో బెల్లం వేసుకుని మనం సిమ్లో పెట్టుకుని పాకంలాగా చేసుకుందాం. ఇది గట్టి పాకం చేసుకోవాలండి, నీళ్ళు అనేవి యాడ్ చేయక్కర్లేదు. చిటికెడు గీ వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలాగా సిమ్లో పెట్టుకుని ఉంచుకుందామండి. చూసారు కదా, మన పల్లీలు అనేవి ఇలాగా పొట్టు తీసేసాం కదా. ఇవి మనం బెల్లం పాకం గట్టి పాకం అయ్యాక యాడ్ చేసేసుకుందాం. సో చూసారు కదా, ఇలా కరుగుతుంది కదండి. ఇలాగ మనం కలుపుతూ ఉంటే బెల్లం అనేది త్వరగా కరిగిపోతుంది అన్నమాట. దీంట్లో చిటికెడు గీ వేసుకుంటే బెల్లం కదండి, పాకం కూడా షైనీగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలాగా నెయ్యి వేసుకున్నాక పాకాన్ని ఇలా కలుపుతూ ఉంటే నెయ్యి అనేది పాకానికి బాగా పడుతుందండి. ఇలాగ బెల్లం అంతా కూడా కరిగిపోతుంది అన్నమాట. చూసారు కదా, కలర్ అనేది షైనీగా వచ్చింది కదండి. ఇలాగా గట్టి పాకం వచ్చే వరకు కలుపుకుందామండి. సో ఇది గట్టి పాకం వచ్చిందని ఎలా తెలుస్తుందంటే ఒక బౌల్ తీసుకుని వాటర్ వేసుకుని ఈ పాకాన్ని ఒక్క చుక్క వేస్తే మనకి ఇరిగిపోయేటట్టు ఉండాలన్నమాట. చూసారు కదండి, ఇది ఇంకా సాఫ్ట్గా ఉంది కాబట్టి ఇది ఇంకా గట్టిగా అయ్యే వరకు పాకాన్ని మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఇలాగే బౌల్స్లో చేసుకుంటే మనకి చాక్లెట్ ఇంట్లోనే తయారైపోతుందండి. అది కూడా బెల్లం చాక్లెట్ అనమాట. చాలా హెల్దీ, మీరు అసలు ట్రై చేయండి. సో మళ్ళీ ఒకసారి చూద్దామండి. సో చూసారు కదా, ఇది ఇప్పుడు గట్టి పడిపోయింది కదండి, అంటే పాకం అనేది ఇప్పుడు గట్టి పడింది అనమాట. ఇప్పుడు మనం పల్లీలు అనేవి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి బాగా కలుపుకుందామండి. పల్లీలకి బెల్లం బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది త్వరగా చేసేసుకోవాలండి, లేకపోతే గట్టి పడిపోతుంది అనమాట. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఒక బటర్ పేపర్ మీద వేసేసుకుందాం. అప్పుడు ఏంటంటే ఇది ఈజీగా మనకి విరిగిపోతుంది అనమాట. ఇలాగా అంతా కూడా వేసేసుకున్నాక దీన్ని ఇప్పుడు ప్రెస్ చేసుకుందామండి. ఇలాగా పప్పు గుత్తితో ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి షేప్ అనేది వస్తుందండి. ఇప్పుడే వెంటనే మనం చాక్తో
ఇలాగా పీసెస్ లాగా కట్ చేసేసుకుంటే మనకి విరుచుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. లేకపోతే అది గట్టి పడిపోయాక విరవాలంటే మనకి షేప్లో రావండి. అందుకని ఇలా వెంటనే వేసేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడే ఇలాగ మనం షేప్లో కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా విరిగిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇలాగా ఈజీగా విరిగిపోతాయండి మనకి. సో ఇంట్లోనే హెల్దీ వర్షన్లో పప్పు చెక్క అనేది రెడీ అయిపోయింది కదండి. మన ఛానల్లో అన్ని హెల్దీ రెసిపీసే ఉంటాయండి. నో మైదా, నో ఫుడ్ కలర్, నో ఎజినోమోటో అనమాట. సో అందుకని మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ మరి.